సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 561వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం ఈ విషయంపై మరొక విషయాన్ని మనం చర్చించుకుందామండి. మామూలుగా భగవంతుడి గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, భగవంతుడు మనకి గతి సద్గతిని ఇస్తాడు అంటారు. గతి అంటే ఏంటి? ముక్తి, లిబరేషన్ అంటారు, మోక్షం అంటారు. సద్గతి అంటే జీవన్ముక్తి, సత్యమైన గతి అన్నమాట, ఉన్నతమైనటువంటి గతి, అది జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే సత్య త్రేతాయుగాలలో శ్రేష్టమైనటువంటి జన్మలు. అర్థమైందండి. గతి అంటే ఏమిటి? కేవలం మోక్షం మాత్రమే. అంటే సత్య త్రేతాయుగాల్లోకి వారు రారు, వాళ్ళు కేవలం పరంధామంలో బ్రహ్మతత్వంలో, బ్రహ్మ మహాతత్వము ఆత్మల లోకంలో ఉంటారు. దాన్ని గతి అంటారు. సద్గతి అంటే ఉన్నతమైన గతి, సత్యమైన గతి, అదేమో జీవన్ముక్తి. ఇప్పుడు విషయం ఏమిటంటే, మనం మామూలుగా చాలామంది వాళ్ళు ఏమంటారంటే మేమే భగవంతులము అంటారు, ఈశ్వరోహం అంటారు. అర్థమైందండి. అదేవిధంగా అహం బ్రహ్మస్మి అంటారు. తర్వాత మన యొక్క భావనలో కూడా ఎట్లా ఉంటుందంటే ప్రతి ఆత్మలో పరమాత్మ ఉన్నాడు అంటారు. ఆ విధంగా ఆత్మ సర్వవ్యాపి అనకుండా, దేహాభిమానము సర్వవ్యాపి అనకుండా భగవంతుడు సర్వవ్యాపి అంటారు. ఇలాంటివన్నీ కూడా బుద్ధినేత్రం తెరుచుకుంటే మనకి కాస్త తర్కం ఆధారంగా, సత్యం ఆధారంగా, కనీసం ఇంగిత జ్ఞానం ఆధారంగా కూడా మనం దానిని సమర్థించుకోలేము. అర్థమైందండి. చెప్పినవారు చెప్పారు, అది కరెక్టు, అది ఒప్పుకోవాల్సిందే, ఇట్లాంటి సిద్ధాంతం తప్ప దాన్ని మనం తర్కించలేము. తర్కానికి అతీతం అన్నమాట. ఇప్పుడు ఒకటే చిన్న లాజిక్ చెప్తాను మీకు. భగవంతుడు మనకి గతి సద్గతిని ఇస్తాడు, అంటే ముక్తి జీవన్ముక్తిని ఇస్తాడు. ముక్తి అంటే మోక్షము, జీవన్ముక్తి అంటే సత్య త్రేతాయుగంలో శ్రేష్టమైన జన్మ. ఎలా ఇస్తున్నాడు? ఆయన ఆత్మజ్ఞానం ద్వారా ఇస్తున్నాడు. అంటే ఇవ్వడం అంటే ఏదో మాంత్రికుడిలాగా అబ్రకదబ్రా అని ఒక మంత్రదండం వేసేసి ఇవ్వట్లేదు కదా. అర్థమైందండి. దానికి ఒక పురుషార్థం అని పెట్టాడు, దానికి శ్రీమతం అని పెట్టాడు. పద్ధతి, జ్ఞానము, యోగము, ధారణ, సేవ, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి శ్రీమతంలో. అర్థమైందండి. ఇవన్నీ చేసి మిమ్మల్ని ఆత్మకు అనుభవం చేయడానికి ప్రతినిత్యం అభ్యాసం చేయమంటున్నాడు. ఆత్మల తండ్రి పరమాత్మని గుర్తించమంటున్నాడు. ఆత్మలో పరమాత్మతో సంబంధాన్ని భౌతికంగా కాకుండా, స్థూలంగా కాకుండా ఏమన్నాడు? బుద్ధినేత్రం తెరుచుకోండి, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించండి అన్నాడు. దీన్ని రాజయోగం అన్నాడు. దాని ద్వారా గుణాలు, శక్తులు మనలో ప్రవహిస్తాయి. తద్వారా మన సంస్కార పరివర్తన జరుగుతుంది. మన చిట్ట చివరి దశలో, ఈ శరీరం విడిచిపెట్టే సమయంలో మన సంస్కారాలు సాత్వికంగా ఉంటే మనం సత్యయుగంలోకి వెళతాము, సత్య త్రేతాయుగాల్లోకి వెళతాము. రాజసికంగా ఉన్నట్లయితే మనము ద్వాపర యుగము, తర్వాత కలియుగము, ఎక్కడ స్తమో ప్రధానంగా తామసికంగా ఉన్నట్టయితే మనం కలియుగంలో జన్మ తీసుకుంటాం. ఇది 14వ అధ్యాయంలోని 14, 15 2 శ్లోకాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సంస్కారాలు మాత్రమే ఆత్మ తీసుకొని వెళుతోంది. భౌతికంగా ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని, ఇంక్లూడింగ్ ఆ శరీరాన్ని కూడా, ఒక 50, 60, 70, 80 సంవత్సరాలు మోసిన ఆ శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళదు. అర్థమైంది. ఇది సిద్ధాంతం ప్రకారంగా వెళుతున్నాడు ఆధ్యాత్మిక కోణంలో. అర్థమైందండి. అలాంటప్పుడు ఇప్పుడు మనిషిలోనే భగవంతుడు ఉన్నాడంటే వారు కూడా మనకి గతి సద్గతిని నేర్పించాలి కదా. వారు కూడా మనకి ముక్తి జీవన్ముక్తి దారి చూపించాలి కదా. వారు కూడా మనకి ఆత్మజ్ఞానం ఇవ్వాలి కదా. ఇవ్వటం లేదు కదా ప్రస్తుతం. అర్థమైంది. అందుకని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? కాస్త బుద్ధినేత్రం తెరుచుకున్నట్లయితే, నిజంగా నాలోనే పరమాత్మ ఉన్నట్లయితే నా జీవితం ఎందుకు శ్రేష్టంగా అవ్వట్లేదు, నా సంస్కారాలు తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలు ఎందుకు బాగా అవ్వట్లేదు, ఎందుకు నా జీవితంలో సుఖము శాంతి లేకుండా దుఃఖము, కష్టము, నష్టము, మోసము ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు టెన్షన్స్లోకి వస్తున్నాను, ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాను, ఎందుకు ఈ సంబంధాల్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ తగాదాలు ఏమిటి, ఒకవైపు నా సర్వే జన సుఖినో భవంతు అంటున్నావు, వసుదైవ కుటుంబకం అంటున్నావు, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. అర్థమైందండి. ధార్మికంలో మనకి చర్చ జరగదు, బుద్ధినేత్రాన్ని వాడుకోవటం జరగదు. కాబట్టి మనకి ముక్తి జీవన్ముక్తి, గతి సద్గతి, ఇవన్నీ విషయాలు మనకు తెలియదు. అర్థమైందండి. ఇది ముఖ్యమైనటువంటి విషయము. అంటే భగవంతుడే, మనిషి మనిషే, ఆత్మనే
అదేవిధంగా భగవంతుడు పరమాత్మ. పరమాత్మ ఆత్మ కాదు, ఆత్మ పరమాత్మ కాదు. అర్థమైందండి? ఈ యొక్క ముఖ్యమైన భేదాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. తదుపరి అంశంలో మరొక విషయాన్ని చర్చించుకుందామండి. ఇప్పుడు కఠోపనిషత్తు మనము ఇదివరకు ఆ ఉపనిషత్తుల చర్చలో 1, 2, 10 ఈ శ్లోకాన్ని మనం, ఈ మంత్రం అంటారు వాళ్ళు, మంత్రాన్ని మనం చర్చించుకున్నాం. ఇక్కడ యమధర్మరాజు నచికేతుడి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. నచికేతుడు ఒకటే ప్రశ్న వేసి వదిలేశాడు, నాకు ఆత్మజ్ఞానం కావాలి అని వదిలేశాడు. దానికి సమాధానంగా మనకి 10 శ్లోకాలు నడిచాయి. ఇప్పుడు ఈ 11వ శ్లోకంలో యమధర్మరాజు నచికేతుడిని మెచ్చుకుంటున్నాడు. నచికేతుడు యొక్క ధైర్యానికి మెచ్చుకుంటున్నాడు. నచికేతుడి యొక్క పట్టు వదలని ఆ విధంగా ఆ యొక్క దృఢ విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. ఏమి చెప్పినా కూడా నాకు ఆత్మజ్ఞానం కావాలి, హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాడు. అటువంటి గుణాలను, ఎటువంటి గుణాలు నచికేతుల్లో ఉన్నాయో ఆ విధంగా యమధర్మరాజు మనకి ఈ మంత్రంలో వివరిస్తూ ఉన్నాడు. ఇది కఠోపనిషత్తు 1, 2, 11. అర్థమైంది. కొంచెం ముందుగా మీకు కొంచెం అర్థం చేయిస్తే రొటీన్గా వినటం కాకుండా మనకు ఒక సందేశం అండి. తత్వము అంటే తత్వం, అది నీ కొరకు, నీ జీవితాన్ని ఉద్ధరించడం కొరకే ఉన్నది. అర్థమైందండి? సో ఆ విధంగా మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం మారుతుందండి. లేకపోతే ఇన్ని శాస్త్రాలు తెలిసాయి, ఇన్ని పారాయణాలు, ఇన్ని సత్సంగాలు వెళుతున్నా, ఇన్ని గుడులు గోపురాల పూజలు చేస్తున్నా, తీర్థయాత్రలు చేస్తున్నా, దాన పుణ్యాలు చేస్తున్నా, అయినా నేను కోపం తగ్గడం లేదు, అయినా వికారాల్లో వెళుతున్నా, అయినా కూడా అవి ద్వేషిస్తున్నాను, నా వాడు పరాయవాడన్న భేదంతో పెట్టుకుని కూర్చున్నానంటే లాభం లేదు. కొంచెం కామన్ సెన్స్గా అర్థం చేసుకుంటే చాలు. ఇంగిత జ్ఞానం అంటాం. అందుకనే గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకం, 7వ అధ్యాయం 19వ శ్లోకం చెప్పి సమహాత్మ సుదుర్లభ అన్నాడు. ఇక్కడ మాం వేతి తత్వత అన్నాడు. కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. ఇప్పుడు ఆ కొద్ది మందిలోకి రావడం కోసం అన్నమాట మనకి చర్చ చేస్తున్నామండి. కేవలం ఏదో పొక్కిటి పురాణం లాగా వినిపించడం కోసం కాదు. ముందుగా చూడండి, ముందు మహామాట ఏమంటాడు, ఈ మంత్రము ఆధ్యాత్మిక ప్రయాణములో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తోంది. చూసారా? మలుపు నచికేతుని వైరాగ్యాన్ని, స్థితప్రజ్ఞతను యమధర్మరాజు ఈ మంత్రము ద్వారా కొనియాడుతారు. అర్థమైందండి? వైరాగ్యం వచ్చేసింది. అంటే వైరాగ్యం అంటే ఈ దేహము, దైహిక సుఖాలు, దైహిక సంబంధాలు, దైహిక విషయాలు, ప్రాపంచిక విషయాలు, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నిట్లో ఏమి ఇంట్రెస్ట్ లేదండి ఆయనకి. ఆత్మని హయ్యర్ లెవెల్కి తీసుకొని వెళదాం అన్నట్టు తప్ప. అందుకని వైరాగ్యం, దాంతో స్థితప్రజ్ఞత వస్తుంది సహజంగానే. ఎందుకంటే ఆత్మలో గుణాలు, శక్తులు నిండి ఉంటాయి. యమధర్మరాజు మంత్రం ద్వారా కొనియాడతారు. ఒక్కసారి ఈ 4 మంత్రాలు, 4 పంక్తులు ఉన్నాయి. ఈ 4 పంక్తుల్ని చర్చిద్దామండి. మొదటి పంక్తి, కామస్యాప్తిం జగత ప్రతిష్టాం. రెండవది, క్రతోరానంత్యం అభయస్య పారం. క్రతోరానంత్యం అభయస్య పారం, ఇది రెండవ పంక్తి అండి. మూడవ పంక్తి, స్తోమ మహదుర్గాయం ప్రతిష్టాం, ఇది మూడవ పంక్తి. దృష్ట్వా ధీరో నశోచతి, ఇది 4వ పంక్తి. దృష్ట్వా ధీరో నశోచతి, అక్కడ ధీరత్వం చూసారు, అక్కడ నచికేతుడి గుణాన్ని చెప్తున్నాడు అనమాట. నశోచతి పదవిచ్ఛేదం వచ్చి రాసుకున్నాను. కామస్య అస్థిం జగత ప్రతిష్టాం క్రతోహ అనంత్యం అభయస్య పారం స్తోమ మహత్ ఉరుఘాయ ప్రతిష్టాం దృష్ట్వా ధీర నశోచతి. ఇప్పుడు పంక్తి వైజ్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పంక్తి, కామస్యాప్తిం జగత ప్రతిష్టాం. కామస్యాప్తిం జగత ప్రతిష్టాం. ఇక్కడ ఏమంటున్నాడు, దాని మీనింగ్ ఏంటి? పంచవికారాలు. అందులో మొట్టమొదటి వికారం, భయంకరమైన వికారము, ఎన్నిసార్లు అనుభవం చేసినా తీరనటువంటి వికారము కామ వికారము, సెక్స్లెస్, లైంగిక వాంఛ. దీనిపై విజయము. అర్థమైందండి? ఈ జగత్తుకు ఆధారమైన పరమ సత్యాన్ని తెలుసుకోవాలనే తపన. దీనిపై సంపూర్ణ విజయం పొందాడన్నమాట నచికేతుడు. అర్థమైందండి? ఇవన్నీ చిన్న చిన్నవండి. మనం అనుకుంటాం అదేదో గొప్పది, ఏమీ కాదు. కొంచెం సత్యత ఆధారంగా మన జీవితాన్ని మలుచుకోగలిగితే ఇవన్నీ సులభం అన్నమాట. ఈ జగత్తుకు ఆధారమైన పరమ సత్యాన్ని తెలుసుకోవాలనే ఒక తపన, అది మొదటి పంక్తి చెప్తూ ఉంది. జగత ప్రతిష్టాం. రెండవది, క్రతోరానంత్యం అభయస్య పారం అన్నాడు. ఇక్కడ క్రతోహ అనంత్యం అన్నాడు. అంటే ఏమిటి? క్రతోహ అనంత్యం అంటే ఏంటి?
ధార్మిక జగత్తులో అనంతం అంటే చూసారా, క్రతోహ అనంత్యం అంటే ఇక్కడ ఇచ్చాడు. ధార్మిక జగత్తులో చేసే యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు మొదలైన కర్మకాండలు ఇచ్చే పరిమిత ఫలాల కంటే, అండర్లైన్ చేసుకోండి, పరిమిత ఫలాల కంటే ఆత్మజ్ఞానము ద్వారా లభించే ఫలము అనంతమైనది. చూసారా, అన్లిమిటెడ్ అన్నమాట. మనం ఏదో లిమిటెడ్గా ఒక జన్మకి పరిమితమయ్యే చిన్న చిన్న ఇంద్రియ కోరికలు పెట్టుకుని కూర్చొని మన సమయాన్ని అంతా కూడా మన సంకల్పము, సమయము, డబ్బు అంతా వేస్ట్ చేసుకుంటున్నాం, వ్యర్థం చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు చక్కగా చూసారా, ఇవన్నీ కూడా మొదలైన కర్మకాండలు ఇచ్చే పరిమిత ఫలాల కంటే ఆత్మజ్ఞానము ద్వారా లభించే ఫలము అనంతమైనది, భయానికి పూర్తిగా అతీతమైన పరమస్థితి. అర్థమైంది? అభయస్య పారం అంటే అది. భయం లేదు ఇంకా. భగవంతుడు తోడు కోడుకున్న వాడికి ఏం భయం ఉంటుంది చెప్పండి? ఎవరు ఏమనుకుంటే భయమో, ఎవరైనా అంటారని భయమా, కొడతారని భయమా, చంపుతారని భయమా చెప్పండి? ఏమి ఎలాగైనా ఆత్మజ్ఞానికి ఏం తెలుస్తుంది? ఖచ్చితంగా ఈ శరీరాన్ని మన యొక్క పాత్ర, విద్యుక్త పాత్ర అయిపోయిన వెంటనే విడిచిపెడతాం, మళ్ళీ కొత్త పాత్ర తీసుకుంటాం. ఇది ఓన్లీ ఒక మార్పు తప్ప దీన్ని మరణం అని కూడా అనడానికి వీల్లేదు. అందుకని భయానికి పూర్తిగా అతీతమైన పరమ స్థితి పొందుతాడు. అదనమాట నచికేతుడి స్థితి అది. మూడో పంక్తి ఏంటంటే, స్తోమ మహత్ ఉరుగాయం ప్రతిష్టాం అన్నాడు. స్తోమ మహత్ ఉరుగాయ ప్రతిష్టాం, అత్యున్నతంగా, దీని మీనింగ్ అర్థం చేసుకోండి, అత్యున్నతంగా స్తుతింపబడే విశాలమైన సర్వవ్యాప్తమైన ఆధారమైన పరమసత్యము అంటే పరమాత్మ. ఆ తపన దేని కొరకు? భగవంతుడిని పొందాలి. ఆ భగవంతుడి గురించి వర్ణిస్తున్నాడు ఇక్కడ. అత్యున్నతంగా స్తుతింపబడే భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా ఇంకా దానివల్ల ఉపయోగం లేదు. భగవంతుడు హయ్యెస్ట్ ప్రాప్తిని ఇస్తున్నాడు కాబట్టి భగవంతుడిని అత్యధిక శాతం మనం స్తుతించాలి. విశాలమైన హృదయం ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అందరూ పరమాత్మ సంతానము. సర్వవ్యాప్తమైన అంటే భగవంతుడు సర్వవ్యాప్తి అని అనుకుంటారు అక్కడక్కడ ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు. ఆత్మ సర్వవ్యాపి, దేహాభిమానం సర్వవ్యాపి. ఆత్మ పరమాత్మని గుర్తించడానికి ఆత్మ ఒక మాధ్యమం అన్నమాట. అర్థమైందండి? అది పరమసత్యము. 4వ పంక్తి, దృష్ట్వా ధీర నశోచతి. దృష్ట్వా ధీరో నశోచతి అంటే ఏంటండి? ఎవరు ప్రత్యక్షముగా అనుభవిస్తారో, సాక్షాత్కరించుకుంటారో ఆ స్థిర బుద్ధి గల జ్ఞాని ఎప్పుడూ శోకించడు. పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టి ఆ ఫార్ములాని మన వల్ల అండర్స్టాండ్ చేసుకుని దాంతో పరమాత్మతో కనెక్ట్ అవ్వగలిగేమా, వాడికి ఇంక ఏమి ఉండదండి. పొందవలసింది పొందేశాను, ఇంకా పొందవలసిందంటూ ఏమీ లేదు. ఇంకా శోకించవలసింది దేనికోసం శోకిస్తాను? ఏదో ఆస్తి పోయిందని శోకిస్తానా? వాళ్ళు ఏదో నన్ను తిడుతున్నారని శోకిస్తానా? వీళ్ళు ఏదో చేస్తున్నారని శోకిస్తానా? చెప్పండి. అసలు శోకం అనేదే ఉండదు అంటున్నాడు. ఎందుకంటే హయ్యెస్ట్ లెవెల్ ప్రాప్తి చేసుకున్నటువంటి వ్యక్తికి. ఇప్పుడు తాత్పర్యాన్ని వినండి. యమధర్మరాజు నచికేతుడితో ఇలా అంటున్నాడు, ఓ నచికేత, ఓ నచికేత, కోరికలన్నింటికీ తృప్తినిచ్చే కామస్యాప్తిం అన్నాడు. ఈ పదం గురించి కూడా నేను విశ్లేషణ చేస్తున్నాను. ఈ ముఖ్యమైన పదాలను కొన్ని విశ్లేషణ చేస్తున్నాను, జాగ్రత్తగా. కామస్యాప్తిం అంటే కోరికలన్నింటికి తృప్తినిచ్చే ఈ జగత్తుకు ఆధారమైన పరమసత్యాన్ని జగత ప్రతిష్టామన్నాడు. ఆ మంత్రంలో ఉన్న పదము. యజ్ఞ ఫలాలకు మించిన అనంత ఫలాన్ని, దాన్ని ఏమన్నాడు? క్రతోరానంత్యం అన్నాడు. అంటే ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయి, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, ఇవన్నీ చేస్తున్నాం. అన్నిటి ఫలాల కంటే హయ్యర్ లెవెల్కి అన్నమాట. అతీతమైన పరమస్థితిని అభయస్య పారం అన్నాడు. అంటే ఏమిటి అభయస్య పారం అంటే? ఎటువంటి ఈ భయము ఆందోళన వీటి నుండి దూరమైనటువంటి స్థితి అన్నమాట. గొప్ప కీర్తి ప్రతిష్టలు, విశాలమైన ఉరుగాయం అన్నాడు స్థానాలను దృష్ట్వా చూసి తెలుసుకొని కూడా. చూసారా హయ్యర్ లెవెల్, ఎన్ని కీర్తి ప్రతిష్టలు, పెద్ద పెద్ద బంగళాలు, డబ్బు, వ్యవహారము, పదవి, ఎంత ఇప్పుడు విచ్చలవిడిగా చూస్తున్నాం మనం సమాజంలో. ఇటు సమాజంలో గొప్ప గొప్పగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. నీవు ధృత్యా ధైర్యముతో స్థిరబుద్ధితో వాటిని అత్యస్రాక్షి. అత్యస్రాక్షి అంటే ఏమిటి ఇక్కడ? విడిచిపెట్టావు, తిరస్కరించావు, నీ ధీరత్వానికి నీకు శరణం అన్నాడు. చూసారా, యమధర్మరాజు నీ ధీరత్వానికి మెచ్చుకుంటున్నాడు అంటున్నాడు. అందువలన ఇది విషయం. ఇప్పుడు కొన్ని విషయాలు మళ్ళీ మీకు లోతైన తత్వం కూడా తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా
జగతః ప్రతిష్టాం అంటే ఏమిటి? జగతః ప్రతిష్టాం ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటేనే మనకు అర్థం అవుతుందండి. భౌతికము ఫిజికల్గా అంటే ఇదంతా వినాశి. ఈ వినాశి యాంగిల్లో మనకేం అర్థం కాదు. ఈ జగత్తుకు ఆధారము పునాది, ఆధారంగా అంటే పునాది, సపోర్ట్ ఆర్ ఫౌండేషన్ ఏమిటో అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఇల్లు నిలబడడానికి ఫౌండేషన్ అవసరము. అదేవిధంగా ఈ జగత్తు సృష్టి నిలబడడానికి ఒక అదృశ్యమైన ఆధారము ఉన్నది. కనబడే ఆధారం లేదు. అదృశ్యమైన ఆధారం అంటే పరమాత్మ కనపడడు. ఈ రెండు భౌతిక చర్మ చక్షువుల ద్వారా మనం వారిని చూడలేము. నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. అందుకనే పరమాత్మ అన్నారు భగవంతుణ్ణి, ఈశ్వరుడు అన్నారు. అర్థమైందండి? ఒక అదృశ్యమైన ఆధారం ఉంది. జగతః ప్రతిష్ఠ అంటే అదనమాట. జగత్తు ఒక నాటకము లాంటిది. ఎంత ఈజీ చేసేస్తున్నాడు సార్, టెన్షన్లోకి రావాల్సిన అవసరం లేదు. వస్తున్నావు, నీ పాత్రను అభినయించావు, తండ్రి పాత్ర, భర్త పాత్ర, భార్య పాత్ర, అల్లుడి పాత్ర, కూతురు పాత్ర చేస్తున్నావు, వ్యాపారి పాత్ర, తమ్ముడు పాత్ర, అన్న పాత్ర చేస్తున్నావు, అయిపోయింది, వెళ్ళిపోతున్నావు. ఇది ఒక నాటకం లాంటిది అంటున్నాడు. అర్థమైందండి? ఆ నాటకానికి ఏమిటి? నటులు అంటే ఆత్మలు అంటే, జాగ్రత్త వినండి. నటులు ఆత్మలు. తర్వాత వేదిక అంటే ప్రకృతి, ఈ దేహం అనమాట. ఈ దేహం అనేటువంటి దాంతో కదా మనం నటిస్తాం. ప్రకృతి అంటే అదనమాట. మొత్తం పరాప్రకృతి, అపరాప్రకృతి. జగత్తు జగత్తు ఏమన్నాడు ఇక్కడ? వేదిక ప్రకృతి, దర్శకుడు పరమాత్మ, డైరెక్టర్, క్రియేటర్, డైరెక్టర్, సస్టైనర్ అంతా మొత్తం అంతా పరమాత్మ. ఈ మొత్తం వ్యవస్థకు ఆధారము పరమ సత్యము. పరమ సత్యం, సుప్రీం రియాలిటీ, అది పరమాత్మ. ఇదే విధంగా కొన్ని శ్లోకాలు కూడా చెప్తాను. ఒక్కొక్క పదానికే శ్లోకాలు రాసుకున్నాను నేను. ఇది 9వ అధ్యాయం 18వ శ్లోకంలో గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం శృహుత్ అని మనం ఇప్పటికీ చర్చించుకున్నాం. 12 గుణాలేమో భగవంతుడి గుణాలు, లక్షణాలు. భగవంతుడు ఆధారము అన్నాడు, అర్థమైందండి. మరియు శరణం అన్నాడు. సుహృత్ అంటే అందరి యొక్క బాగోగులు చూసేవాడు అన్నాడు. అక్కడ పరమాత్మ గురించి ఉన్నటువంటి విషయం. తర్వాత 14, 27 కూడా రాసుకోండి. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అన్నాడు. అంటే ఏమిటక్కడ? నేనే ఈ బ్రహ్మానికి మొత్తం కూడా ఆధారం అన్నాడు అక్కడ. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం. అర్థమైంది? జగత్తు కనిపిస్తున్నది కానీ అది స్వతంత్రంగా లేదు. జగత్తు నడుస్తోందంటే స్వతంత్రంగా లేదండి. బ్యాక్గ్రౌండ్లో పరమాత్మ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో చైతన్య శక్తి నడిపిస్తోంది. ఈ శరీరాలన్నింటినీ ఏది నడిపిస్తోంది? ఆత్మ నడిపిస్తోంది. ఓవరాల్గా 850 కోట్ల మంది ఆత్మలని ఎవరు నడిపిస్తున్నారు? పరమాత్మ నడిపిస్తున్నాడు. ఇది చైతన్య శక్తి. అర్థమైందండి? అక్కడ ఈ కనిపిస్తున్న అది స్వతంత్రంగా లేదు. పరమాత్మ జ్ఞానానికి మూలము, శక్తికి మూలము, సత్యానికి మూలము. 3 చెప్పాడు. జ్ఞానానికి మూలము, శక్తికి మూలము, సత్యానికి మూలం అన్నాడు. అర్థమైందండి? ఎందుకు? భగవంతుడు పరమ సత్యము. ఆయన వల్లే ఆత్మలు జ్ఞానం పొందుతాయి, సృష్టి అర్థవంతంగా ఉంటుంది. దేహాభిమానం ఆధారంగా జగత్తు కనిపిస్తున్నది కానీ దాని నిజమైన ఆధారము కాన్షియస్ ఎనర్జీ అంటే ఆత్మలు, సుప్రీం సోర్స్ పరమాత్మ. అర్థమైందండి? ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండి మన ఈ శరీరాలని నడుస్తున్నాయి. ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే మన పాత్ర కట్, శవం అయిపోతుంది, దాన్ని కాల్చి పారేస్తారు, బూడిదైపోతుంది. అర్థమైందండి? అందుకని సృష్టి అర్థవంతంగా ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది? ఈ యొక్క పరమాత్మని జ్ఞానానికి మూలము, శక్తికి మూలము, సత్యానికి మూలము తెలుసుకున్నప్పుడు మాత్రమే. అర్థమైందండి? ఆయన వల్లే ఆత్మలు జ్ఞానం పొందుతాయి, సృష్టి అర్థవంతంగా ఉంటుంది. దేహాభిమానం ఆధారంగా జగత్తు కనిపిస్తున్నది కానీ దాని నిజమైన ఆధారము ఆత్మలు మరియు పరమాత్మ, కాన్షియస్ ఎనర్జీ మరియు సుప్రీం సోర్స్. ఇప్పుడు ఈ మంత్రం యొక్క ఒక సంపూర్ణ ఆత్మ సాక్షాత్కార, ఈ మంత్రము ఒక సంపూర్ణ ఆత్మ సాక్షాత్కార ఫలాన్ని ఇస్తుంది అన్నాడు, వివరిస్తుంది అన్నాడు. అర్థమైందండి? ఆత్మని ఆధారం అంటున్నాడు. శరీరానికి నడవడానికి ఆత్మ ఆధారం, సృష్టి నడవడానికి పరమాత్మ ఆధారం. సో ఆ చైతన్య శక్తి ఆధారం. ఆత్మ సాక్షాత్కార ఫలాన్ని వివరిస్తోంది. మొదటిది ఇక్కడ చూడండి, జాగ్రత్త. కొన్ని పదాలను నేను చర్చిస్తున్నాను ఇక్కడ. కామస్యాప్తిం అన్నాడు. కామస్యాప్తిం అంటే చెప్పాను కదా, ఇదివరకే చెప్పాను కదా. కామస్యాప్తిం అంటే ఏమిటి? ఈ విషయ వికారాలను విడిచిపెట్టటము. కామస్యాప్తిం అంటే చెప్పాను కదా, ఈ జగత్తుకు అన్నింటికీ తృప్తినిచ్చే ఈ జగత్తుకు ఆధారమైన పరమ సత్యాన్ని మనం తెలుసుకోవడం, ఇవన్నీ విడిచిపెట్టి. ఎందుకంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం, అంతిమ క్షణాల్లో నడుస్తోంది. దీని గీతా మద్దతు శ్లోకాలు చూడండి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ
విద్యేన ఇహ వైరిణం అన్నాడు. అక్కడ మహాశనో మహాపాప్మ, అది అండర్లైన్ చేసుకోండి. ఈ విషయ వికారాలు ఎన్నిసార్లు అనుభవించినా తృప్తి అనేది కలగదంట. చూడండి, అశ్న మహాశనో, అర్థమైందండి. ఎప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటూ. ఇది 3:37 శ్లోకం అండి. తర్వాత ఆపూర్యమాణవచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్వత్, అదేంటి 2వ అధ్యాయంలోని 70వ శ్లోకం, 2:70 సముద్రములా నిండిపోయిన వాడు కోరికలతో కదలడు. అంటే నిండుగా ఉన్న, నిండుకొండ తొనకదంటారు చూసారా, సమృద్ధిగా ఉన్నవాడిని ఎవడు ఏం చేయలేడు. సముద్రంలాగా ఉండవండి అంటాడు. అందుకే భగవంతుడు జ్ఞాన సాగరుడు, దివ్య గుణాల సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు అంటారు చూసారా. సముద్రంలా నిండిపోయిన వాడు కోరికలతో కదలడు. ఈ ఉపనిషత్తు సమర్థనం ఒక మంత్రం తీసుకొస్తాను మీ దృష్టికి. కఠోపనిషత్తు 2:3-14 రాసుకునేవాడు రాసుకోవచ్చు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయే స్య హృది శ్రిత ... ఎప్పుడు హృదయములో ఉన్న అన్ని కోరికలు పూర్తిగా నశిస్తాయో అప్పుడు ఆ మర్త్యుడు, అంటే ఆ మనిషి అమృతుడై ఇక్కడే బ్రహ్మాన్ని అనుభవిస్తాడు. ఇక్కడే అనుభవిస్తాడు. ఎందుకు బ్రహ్మాన్ని అనుభవించడం అంటే ఆత్మ అనుభవం, పరమాత్మ అనుభవం, సంస్కార పరివర్తన, దివ్యగుణ ధారణ, ఇవన్నీ ఇక్కడే. అంటే మీకు అద్భుతంగా ఉంటుంది మీ జీవితం అనమాట. అది మనకి 2:3.14 కఠోపనిషత్తు చెప్తోంది. జగతా ప్రతిష్టం ఇప్పటికి చెప్పుకున్నాం కదా. జగత్తు యొక్క ఆధారము ఈ జగత్తు మార్పులో ఉంది. అంటే జగత్తు మారిపోతుంటుంది కదా. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, అది మళ్ళీ పాడైపోతుంది, మళ్ళీ కూలిపోతుంది. సో ఈ మారుతుంది, ప్రతిదీ ప్రకృతి అంతా మారుతుంది. అర్థమైందండి. అనిత్యం అన్నాడు. కానీ దానికి నిత్యము, నిత్య ఆధారం ఉంది. అది శరీరము కాదు, పదార్థము కాదు, చైతన్య తత్వము. నేను చెప్పాను, ఇప్పటికీ చెప్పాను కదా, ఆత్మ పరమాత్మ. ఆత్మ అనకూడదు, ఆత్మలు మరియు పరమాత్మ. అర్థమైందండి. దీని యొక్క సంబంధం అర్థం చేసుకుంటే మనకు 15 నోట్ చేసుకోండి. గీతాలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అంటాడు అక్కడ. అంటే ఏమిటి? మొత్తం అంతా నేనే అంటున్నాడు కదా. అహం సర్వస్య చాహం హృది సన్నివిష్ట, ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరి బాగోగులు చూసేవాడిని నేను ఒక్కడిని. సర్వశాస్త్రాల సారాన్ని, వేదాల యొక్క రచయితని, వేదాంతం ద్వారా తెలుసుకోవాల్సింది నన్నే, వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది కూడా నన్నే. ఇవన్నీ చెప్తున్నాడు అక్కడ. అర్థమైందండి. ఇక్కడ 3వది క్రతోరానంత్యం, అంటే కర్మకాండలకు మించిన ఫలము. యజ్ఞాలు, పుణ్యకర్మలు, దీనికంటే మించిన ఫలం ఏంటి? ఇవన్నీ పరిమిత ఫలం ఇస్తాయి. మీరు ఏమన్నా చేయండి భౌతికంగా, ఈ కర్మకాండలు ఎన్నైనా చేయండి, అది కేవలం ఒక్క జన్మకి కొన్ని కోరికలు తీర్చుకోవడానికి ఫలితం ఇస్తాయి, పరిమిత ఫలాన్ని ఇస్తాయి. పునర్జన్మ చక్రం నుండి బయటికి తెప్పించదు. అంటే ఏంటి? ద్వాపర కలియుగాల్లోనే మీ జన్మ ఉంటుంది, సత్యత్రేతాయుగాల్లోకి తీసుకొని వెళ్ళదు. కానీ ఆత్మజ్ఞానము అనంత ఫలము. ఆత్మజ్ఞానం అనంత ఫలము అంటే మోక్ష స్థితి. ఇదే విషయాన్ని ఇక్కడ ముండకోపనిషత్తు 1.2.12 కూడా పరీక్షలోకా నాస్త్య అకృత కృతేనా అంటాడు. అర్థమైందండి. అక్కడ కూడా మనకి ఇదే విషయాన్ని ఏం చెప్తున్నాడు? ఈ యొక్క దైహిక భ్రాంతిలో ఉన్నట్టయితే నీకు ఉన్నటువంటి ఫలం అనేది పరిమితము, ఒక్క జన్మకి మాత్రమే సరిపోయేటువంటిది ఇస్తాడు. తర్వాత 4వది అభయస్య పారం అన్నాడు. అంటే భయము లేని స్థితి. గీతలో 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు 26 దివ్య గుణాలు ఉన్నాయి. అందులో మొదటి గుణం ఏంటండి? అభయం అన్నాడు. అభయం సత్వ సంశుద్ధి అని. అక్కడ ముఖ్యంగా మీరు గమనించింది ఫియర్లెస్నెస్ అన్నమాట. ఎందుకు భయం వస్తోంది? ఆత్మకి మరణము లేదు, ఆత్మకి జననము లేదు. కేవలం ఈ శరీరాన్ని విడిచిపెడతాం, ఒక వస్త్రాన్ని విడిచిపెట్టినట్టుగా ఇంకో వస్త్రాన్ని తీసుకొని వేసుకుంటాం. అందుకనే భయానికి పూర్తిగా అతీతం. భయం ఎక్కడి నుండి వస్తోంది? ద్వైతములో వస్తోంది, దేహాభిమానములో, శరీరాభిమానంలో వస్తోంది. కానీ ఆత్మజ్ఞానములో ద్వైతము లేదు. ద్వైతం, అద్వైతం అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మ ఒకటే విధంగా ఉంటుంది. పరమాత్మ గుణాలు ఆత్మలో కూడా ఉంటాయి. అందుకనే పరమాత్మ తోడును మనం అనుభవం చేస్తాం కాబట్టి మనకి భయం అనేది ఉండదు. బృహదారణ్యక ఉపనిషత్తు 1:4-2 ద్వితీయాద్వై భయం భవతి. ఇక్కడ అదే పాయింట్కి ఇచ్చాడు. ద్వైతము ఉన్నప్పుడే భయము, ద్వైతం ఉన్నప్పుడే భయం. నెక్స్ట్ పాయింట్ దృష్ట్వా ధీరోన శోచతి. ఇది కీలకమైన పంక్తి.
ఇది కీలకమైన పంక్తి అంట. దృష్ట్వా ధీరోన శోచతి. ఇదేంటంటే చూడడం, దృష్ట్వా అంటే చూడడం కదా, చూడడం అంటే కళ్ళతో కాదు, అనుభవంతో, సాక్షాత్కారంతో, ఆత్మ సాక్షాత్కారంతో, ఈ మూడవ నేత్రంతో చూస్తామన్నమాట, అనుభవం చేస్తాం. అప్పుడు శోకం ఉండదు, మోహం ఉండదు, అసంతృప్తి ఉండదు. ఇక్కడ చాలా శ్లోకాలు ఉన్నాయి, సంక్షిప్తంగా చెప్తాను. 6వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ, అక్కడేమన్నాడు, యోగాభ్యాసంతో మనస్సు శాంతించి ఆత్మను ఆత్మలోనే అనుభవించి సంతృప్తి పొందే స్థితి. ఆత్మానుభవం ద్వారానే అనుభవం అవుతుంది, శరీరాది అనుభవం ద్వారా ఆత్మానుభవం కాదు. 6:21 సుఖం ఆత్యంతికం ఎత్త బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అంటాడు. అక్కడ అతీంద్రియ సుఖము ఇంద్రియాలకు అతీతమైన బుద్ధితో మాత్రమే గ్రహించగల పరమానందము, దానిలో స్థిరుడైన వాడు కదలడనమాట. 6:22 లైన్గా 4 శ్లోకాలు ఉన్నాయి. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం. ఇంకా ఇది కానీ దొరికిందనుకోండి, అతీంద్రియ సుఖం యొక్క సీక్రెట్ ఫార్ములా మీరు దొరికిందనుకోండి, ఈ మిగతా ప్రపంచం అంతా మీకు ఇచ్చినా కూడా అది ఏమీ రుచించదు. ఎందుకంటే అది భౌతిక సామ్రాజ్యం, ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. 6:23 తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. దుఃఖాన్ని సమూలంగా నిర్మూలించేదే ఈ భగవంతుడు చెప్పే రాజయోగం అండి. అర్థమైందండి. దీన్ని దృఢ నిశ్చయంతో సాధించాలి. ఒక వాక్య సారం అండి, ఇంక అయిపోతుంది, 2-3 వాక్యాలతో పాఠం అయిపోతుంది. ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం పొందిన ధీరుడు అన్ని కోరికల నుండి విముక్తి పొంది భయ శోక రహిత స్థితిలో నిత్య ఆనందంగా ఉంటాడు. మళ్ళీ చదువుతున్నాను. ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం, ముందు ఆత్మ సాక్షాత్కారం కావాలి. సాక్షాత్ ఆత్మ యొక్క ఉనికి. సాక్షాత్కారం అంటే ఏదో ఎదురుగుండా కనబడ్డారంటే ఏదో విగ్రహం కనబడింది కాదు. సాక్షాత్తు ఆత్మ యొక్క సత్యమైనటువంటి ఆకారాన్ని, ఆ జ్యోతి స్వరూపాన్ని అనుభవం చేయటం అదేవిధంగా పరమాత్మ సాక్షాత్కారం. ఈ రెండు పొందిన ధీరుడు అన్ని కోరికల నుండి విముక్తి పొంది భయ శోక రహిత స్థితిలో నిత్య ఆనందంగా ఉంటాడు. అర్థమైందండి, ఇది పరిస్థితి. దీనికి సమర్థించే 2 శ్లోకాలు ఇక్కడ పెట్టాడండి. 2వ అధ్యాయంలోని 59వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అండి, అందుకని ఇది కూడా రాసుకున్నాను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా. అర్థమైందండి, ఏమన్నాడు? పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ ఆత్మానుభవం తర్వాత ఎంతవరకు ఆత్మానుభవం పొందము, ఈ ఉరుకుడు పరుకులు ఉంటాయండి, టెన్షన్స్, తిరగడము. ఎందుకంటే భౌతిక తత్వం నుంచి బయటికి రాలేము, దాంతోనే ఇవన్నీ సమస్యలు, గొడవలు ఇవన్నీ వస్తున్నాయి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? పరమాత్మ అనుభవం తర్వాత మాత్రమే ఇంద్రియ విషయాల పట్ల ఉన్న సూక్ష్మమైన ఆసక్తి, రసము కూడా తొలగిపోతుంది. నచికేతుడు పరమాత్మ తత్వాన్ని కోరుకొని లోక సుఖాలను విడిచాడు. అందుకనే ఆయన గంభీరంగా స్థితప్రజ్ఞ స్థితిలో ఉన్నాడు. అర్థమైందండి. 15:5 చెప్పుకున్నాం కదా, నిర్మాణ మోహాజిత సంగ దోష. చెప్పలేదు కదా, నిర్మాణ మోహాజిత సంగ దోష. అందులో ... అహంకారము మోహము లేనివాడు సంగదోషాన్ని జయించిన వారే ఆ శాశ్వత పదాన్ని చేరుకుంటారు. అర్థమైందండి. సాంగత్యం అంటే దైహిక భ్రాంతిలో ఉన్నటువంటి ప్రాపంచిక సుఖాల యొక్క సాంగత్యం, ప్రాపంచిక సంబంధాల యొక్క సాంగత్యం మనం మెయింటైన్ చేయాలి, సంబంధాలు మెయింటైన్ చేయాలి. సన్యాసిగా సాధువుగా వెళ్ళి తపస్సు చేసుకోవడం కాదు, కానీ బుద్ధి ద్వారా మనం ఏం చేయాలి? దాని నుంచి దూరంగా ఉండాలి. జయించిన వారే ఆ శాశ్వత పదాన్ని చేరుకుంటాడు. నచికేతుడు ఇక్కడ సరిగ్గా అదే చేశాడు. ఆఖరిగా భావం అండి, ఓ నచికేత, కోరికలన్నింటికి అంతిమ రూపమైనది, జగత్తుకు ఆధారమైనది, యజ్ఞయాగాదుల అనంత ఫలమైనది, భయరహితమైన తీరము, స్తుతింపదగినది, గొప్పదైన హిరణ్యగర్భుని పదవిని, అంటే హయ్యెస్ట్ పదవి అన్నమాట, భగవంతుడితో ఈక్వల్గా చేసేటువంటి పదవి హిరణ్యగర్భుడి పదవి. అంటే అటువంటి పదవిని కూడా నీవు చూశావు. అయినప్పటికీ ధైర్యవంతుడవు కాబట్టి వివేకముతో వాటన్నింటినీ తృణీకరించి పరమాత్మ వైపు అడుగు వేశావు. అంటే ఏంటంటే భౌతికంగా ప్రతి దాన్ని ఆయన తృణీకరించి పరమాత్మ యొక్క సత్యస్వరూపాన్ని, ఆత్మజ్ఞానము, సత్యస్వరూపాన్ని కోరుకున్నాడండి. అందువలన ఇది నచికేతుని యొక్క స్థితిలోకి ప్రతి ఒక్కరూ రావాలని యమధర్మరాజు మనకి నచికేతుని యొక్క పాత్ర ద్వారా మనందరికీ తెలియచేస్తున్నారు. ఇది 1, 2, 10, 11
ఈ 10వ మంత్రం యొక్క మర్చిపో 11 అండి, 1, 2, 11 యొక్క సారం అండి. ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక గంభీరమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని చర్చిస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.